ఏంటి ఆయనకు అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు? నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఓయమ్మో, ఆయన తెలీదా నీకు? ఫేమస్ లాయర్ రావు గారు. ఇంతవరకు ఆయన ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఓహో, సౌపర్ణిక గారి వకీలన్నమాట. అంటే వీళ్ళు బావగారు బయటకు రాకూడదని పెద్ద ప్లానే వేశారన్నమాట. జాను చెప్పు జాను. అక్క, మనమే పెద్ద లాయర్ని మాట్లాడుకున్నామంటే ఆ సౌపర్ణిక వాళ్ళు అంతకన్నా సీనియర్ లాయర్ని తీసుకొచ్చారు. అవునా? అసలు ఆ లాయర్ ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదంటక్క. అవునా? అది సరే గాని ఇంతకీ మీరెక్కడున్నారు? ఇంకా కోర్టుకు రాలేదు? నేను ఇంట్లోనే ఉన్నాను జాను. అదేంటక్క, ఇంకా ఇంట్లో ఉండడం ఏంటి? త్వరగా బయలుదేరి రండి, టైం అవుతుంది. వస్తున్నాను. పదొదినా. ఫోన్ కలవట్లేదేంటి? మావయ్య, ఆ సౌపర్ణిక వాళ్ళు మనకంటే సీనియర్ లాయర్ని తీసుకొచ్చారంట. అంజన గారి కంటే బెటర్ లాయరా? ఉండు, నేను ఆవిడకే కాల్ చేస్తాను. అంజన గారి ఫోన్ కలవట్లేదమ్మా. అవి నిరూపించాలంటే ముద్దాయిని ప్రాసిక్యూట్ చేయాలి. అందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్. ఇవాళ వీడికి బెయిల్ రాకపోవడం కాదు కదా, ఉరిశిక్ష పడకపోతే నన్ను అడగండి. పెనం మీద నుంచి పొయ్యిలో పడడం అంటే ఇదేనేమో. మీ పేరు? భైరపనేని సిద్ధార్థ. లాస్ట్ ఇయర్ అంటే 3 డిసెంబర్ 2025 బుధవారం రోజున మీరు ఒక యాక్సిడెంట్ చేశారు, అవునా? యాక్సిడెంట్ చేశారా లేదా? చేశాను. మావయ్య, ఏంటిది? మన లాయర్ ఇంకా రావట్లేదు. అసలు తను వస్తుందా రాదా? ఏమనమ్మా, నాకంత అయమయంగా ఉంది. లాయర్ వచ్చేదైతే ఈ పాటికి రావాలి కదా. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన శ్రీకాంత్ గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అప్పటికి ఆయనతో తులసికి అంటే మీ ప్రస్తుత భార్యకి పెళ్లి ఫిక్స్ అయింది. మీరు ఆ రోజు ఆయన్ని మర్డర్ చేసుండకపోతే తులసి ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేది, అవునా కాదా? అది ఇప్పుడు అనవసరమైన విషయం. అవసరం, చాలా అవసరం.
తులసిని మీరు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాబట్టి శ్రీకాంత్ని మర్డర్ చేశారు. నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. తులసికి అతనికి పెళ్ళన్న విషయం నాకు తెలియదు. ఆ రోజు ఆ కారులో శ్రీకాంత్ ఉన్నాడనే విషయం నాకు అస్సలు తెలియదు. అబద్ధం, మీరు చెప్పేదంతా అబద్ధం. యువర్ ఆనర్, సిద్ధార్థ్ ఎలియాస్ సిద్ధు అనే ఈ వ్యక్తి బేసిక్ గా ఒక పెద్ద రౌడీ.